హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఒక చిన్న ఫ్లాట్ లో అయిన చిన్న ఈవెంట్ అనమాట. యాక్చువల్గా చాలా రోజులైంది అందరు కూడా కలిసి. ఇది ఒక వన్ ఆఫ్ ద ఈవెంట్ మేమందరూ కలవడానికి ఒక రీజన్ అయిందనమాట. సో దానికోసం ఆ అకేషన్ కోసం అని చెప్పేసి వెండి ఏమన్నా తీసుకుందామని చెప్పి అనుకున్నాము. మా అపార్ట్మెంట్లో ఉండే ఒక పాప ఫంక్షన్ ఉంది. సో అందుకోసం అని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళి మాకేంటంటే అపార్ట్మెంట్స్లో కొంచెం అన్నీ కూడా అట్లీస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అంటే కొన్నన్న ఆప్షన్స్ మనకి దొరుకుతాయి. మరి ఏం లేకుండా మరి దూరం వెళ్ళాలి తీసుకోవాలనే ఇష్యూ ఉండదు. అండ్ ఆడపిల్ల కదా అని చెప్పేసి అన్నీ కొంచెం మేకప్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలా సెలెక్ట్ చేద్దామని కొన్ని అవి ఫస్ట్ వెండి తీసేసుకున్నాము, గ్లాసెస్ తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇవి ఉంటాయి కదా, నార్మల్ రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఇవైతే తనకి యూస్ఫుల్ అవుతాయి. వెండి ఐటమ్ ఇచ్చినా వాళ్ళు అంటే ఆ పాపకి ఏం యూజ్ అవ్వదు, వాళ్ళ పేరెంట్స్ యూజ్ చేసుకుంటారు. సో ఇవైతే దానికి అట్లీస్ట్ వేసుకోవడానికి కొంచెం తనకంటూ ఈ గిఫ్ట్ యూజ్ అవుతుంది అనుకుంటారు కదా, సో అలా కొన్ని సెలెక్ట్ చేసామన్నమాట. స్టిక్కర్స్, బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్, సో తనకి అలా తీసుకున్నాం అనమాట. ఇది ఒకటి. అండ్ అలాగే మేమందరూ కలిపి ఒక గిఫ్ట్స్ కింద ఇచ్చినట్టు ఉండాలి కొంచెం ఫంక్షన్లో అని చెప్పి అప్పటికప్పుడు అనుకున్నాము. అందుకోసం అని చెప్పి అక్కడ ఇవి ఉంటాయి కదా మనకి ర్యాప్ బౌల్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాం అనమాట. రబ్బర్ బ్యాండ్స్ అలా తీసుకున్నాము. సో ఆ బౌల్స్లో మేము అనుకున్నాము అప్పటికప్పుడు ఫ్రూట్స్ పెడదాము, స్వీట్స్ పెడదాము, అండ్ ఫ్లవర్స్ పెట్టి ఎంగేజ్మెంట్కి వాటికి పెడుతున్నారు కదా డెకరేషన్గా, సో అలా ఇద్దాము, ఒక తాంబూలం కింద తనకి ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ అది అప్పటికప్పుడు వచ్చిన ఐడియా. సో అలా వెళ్ళాం అనమాట. వెళ్ళి ఈ ఐటమ్స్ అండ్ అవి కూడా తీసుకున్నాము. సో అవన్నీ కూడా కూర్చొని ర్యాప్ చేసి డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. సో అన్నీ వాకబుల్ ఉంటాయి, అదొక మెయిన్ హ్యాపీ పార్ట్ అనమాట. లేదంటే చాలా డిస్టెన్స్ వెళ్ళి తీసుకొచ్చే అంత లేదు. జస్ట్ మాకు ఉన్న టైము యాక్చువల్గా 4 o'clock అలా ప్లాన్ చేసి 5కి ఓకే అయ్యి అప్పటికప్పుడు తెచ్చుకొని నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో అందరికీ పిల్లలు ఉంటారు కదా, సో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, నైట్ డిన్నర్, ఇవన్నీ ప్లాన్స్ ఉంటాయి కదా ఎవరికి వాళ్ళకి. సో బట్ ఒక 1 hour వెళ్ళి షాపింగ్కి అయితే వెళ్ళాము. అన్నీ ఒక చోటే మాకు ఒకే స్ట్రీట్లో అన్నీ దొరికినాయి అనమాట. ఇంకా అన్నీ ముందే తీసుకొని పెట్టుకున్నాం. ఈ బౌల్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా, విత్ నెట్తోనే వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే విడిగా నెట్ తీసుకుని బౌల్ పెట్టుకుని చేసుకుంటారు. సో వీటికి ఆల్రెడీ విత్ నెట్తోనే ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాము. ఫ్రూట్ కోసం అయితే కొంచెం పెద్ద బౌల్ ఉండాలి. అండ్ స్వీట్స్, నార్మల్లీ ఈ ఫ్యాన్సీ ఐటమ్ వేయడానికి చిన్నవి అయితే సరిపోతాయని చెప్పి 4 బౌల్స్ అలా తీసుకుంటాము. 5th వచ్చేసి ప్లేట్లో జస్ట్ ఫ్లవర్స్ కింద పెట్టామన్నమాట. సో ఇప్పుడు ఇవి ఎక్కడైనా కూడా అవైలబుల్ ఉంటున్నాయి. కొంతమంది ఏంటంటే నార్మల్ మనకి కొన్ని చోట్ల ఇలా మామూలు బాస్కెట్స్ కింద దొరుకుతున్నాయి. మనకి ఇది అల్లిన బాస్కెట్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్ కూడా దొరుకుతున్నాయి. వచ్చేసి ఏంటంటే ప్లాస్టిక్ టైపు. తర్వాత కావాలన్నా కూడా తను నెట్ తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏదైనా అకేషన్స్ అప్పుడు ఫ్లవర్స్ అవి వేసుకోవడానికి అట్లా పనికొస్తాయి కదా. సో అందుకని ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో తన పాప కాబట్టి మనకి మ్యాక్సిమం ఎవరికన్నా చిన్నపిల్లలకి చాక్లెట్స్ అవి నచ్చుతాయి కదా. ఈ ఫ్రూట్స్ అవి అంటే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. సో అందుకోసం చాక్లెట్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఫ్రూట్స్ అన్నీ 2 types తీసుకొని అంటే దాంట్లో పట్టేలాగా ఫిట్ అయ్యేలా ఉండేలాగా తీసుకొని ర్యాప్ చేసాము. ఇది ఫ్రూట్ బాస్కెట్ లాగా. అండ్ ఇంకొక బాస్కెట్లో వచ్చేసి స్వీట్స్ పెట్టాము. 2 types స్వీట్స్ తీసుకొని అవి పెట్టామన్నమాట. అవి కూడా పెట్టేసి ర్యాప్ చేసాము. అండ్ ఫ్లవర్స్ మార్నింగే పెడదామని చెప్పేసి ఫ్లవర్స్ అయితే జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ రోజు మార్నింగ్ మాత్రమే తీసుకొని ఇవ్వడానికి ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పేసి అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాం అన్నమాట. అండ్ ఇంకొక బాస్కెట్లో వచ్చి ఈ చాక్లెట్స్ ప్లస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఆ 2 కూడా మేము తెచ్చి తీసుకొని దాంట్లో పెట్టామన్నమాట. ఇలా డెకరేషన్ అయితే చేసాము.
చాలా సింపుల్గా. ఎందుకంటే వితిన్ టైంలో అప్పటికప్పుడు ఆలోచించి అట్లా అన్నీ కొనుక్కొచ్చి దాంట్లో అవన్నీ అప్పటికప్పుడు అనుకొని పెట్టేసాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేట్ అయిపోతుంది కదా అందరికీ కూడా, పిల్లలకి స్కూల్ ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్స్లో ఉంటాము. అండ్ మేమందరం రెడీ వచ్చేటప్పటికి అవన్నీ మళ్ళీ సర్దడం అది అవ్వదని చెప్పి ముందు రోజు నైటే అందరు కూర్చొని పెట్టేసుకున్నాం అనమాట. సో అంటే ఫస్ట్ అనుకున్నది ఏంటంటే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అలా తీసుకుందాం అనుకున్నాం. బట్ కొన్ని రోజుల తర్వాత అవి ఏం పెద్ద యూజ్ ఉండవు కదా అని చెప్పేసి ఒక వెండి ఐటెం తీసుకొని నెక్స్ట్ ఇలా కొంచెం ఒక తాంబూలం ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది, అన్నీ రెడీ చేసి పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇలా అప్పటికప్పుడు అనుకుని ఇలా చేసాం అన్నమాట. ఇంట్లో ఎలా అయినా అమ్మాయిలు ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది, మంచి కళగా ఉంటుంది. వాళ్ళని రెడీ చేయడము అవన్నీ కూడా ఒక మంచి టాస్క్. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ, నేను కూడా గెస్ట్ చేస్తుంది ఏంటంటే నాకు సెకండ్ అయితే అమ్మాయి పుడుతుంది అనుకున్నాం, కానీ అది రివర్స్ అయిపోయింది. సో అందరూ కూడా ఒకేసారి అయ్యో నీకు పాప పుడుతుంది అనుకున్నాము అని చెప్పేసి. నాకు అమ్మాయిలు అంటే చాలా ఇదిగా ఉంటుంది, అంటే వాళ్ళకి ఏమన్నా రెడీ చేయొచ్చు. నాకున్న టైంలో నాకు వాళ్ళకి ఏదైనా క్రియేటివ్గా చేయాలి, వాళ్ళకి ఏదైనా మంచిగా చేయొచ్చు. ఏదైనా అమ్మాయిలు ఉంటే అబ్బాయిలకి ఏముంది జస్ట్ ప్యాంట్ షర్ట్ వేస్తే సరిపోతుంది కదా. సో నాకు అది ఆ ఫీలింగ్లో ఉంటాను అనమాట ఇప్పుడు. సో ఇవన్నీ చాక్లెట్స్ కొన్ని డిఫరెంట్ చాక్లెట్స్ తీసుకొని పెట్టామన్నమాట. పిల్లలు చూస్తే అవి మావాడు ఆల్రెడీ చూసాడు అనమాట, ముందు ఆ అమ్మాయికి ఇవ్వకముందే చూసేసాడు. దిస్ చాక్లెట్స్ ఇస్ మైన్ అంటున్నాడు. అందరూ అదే అనుకున్నాం. పిల్లలు చూసారంటే ఇవి వాళ్ళు తీసేసుకుంటానంటారు, ఫస్ట్ కొంచెం జాగ్రత్తగా అప్పటి వరకు కాపాడుకోవాలి అని చెప్పి. సో ఇవైతే మేము తీసుకున్న వెండి గ్లాసెస్ అన్నమాట. 2 గ్లాసెస్ పేర్ ఆఫ్ గ్లాస్ వచ్చినాయి. సో అవి కూడా దాంట్లో పెట్టాము, అంటే జస్ట్ బాగా అలా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఈ చాక్లెట్స్ మధ్యలో అవి గ్లాసెస్ పెట్టాము అనమాట. ఇదొక బౌల్, ఇది మాత్రం తనకే డెడికేటెడ్గా అన్నట్టు. అంటే చాక్లెట్స్ అంటే ఆడపిల్లన్నా మగపిల్లలన్నా ఇలా చాలా ఇష్టంగా తినేవి. వాళ్ళు ఈ టైంలో తినేవి అయితే చాక్లెట్స్ ఉంటాయి చాలా వరకు. ఈ టైంలోనే కాదు, ఎవరికి నేను ఇప్పటికీ నాకు ఎవరైనా చాక్లెట్ ఇచ్చినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే మనకి చాక్లెట్ అంటే ఇది ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి డిఫరెంట్ చాక్లెట్స్ తీసుకొని దాంట్లో పెట్టామన్నమాట. సో మీరు ఏదైనా డెకరేటివ్ పర్పస్కి వెళ్ళినప్పుడు ఇలా ర్యాప్ ఉన్నాయి కొనుక్కోండి. సో మనకి ఈజీగా ఆ నెట్ అవన్నీ కూడా ఈజీగా ప్యాక్ చేసుకోవడానికి ఉంటాయి. మాకైతే అదే అనిపించింది. ఇది వచ్చేసి పెద్దవి కావాలంటే మనకి 120, 150 ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. అంటే ఫ్రూట్స్ అవన్నీ హెవీగా పెట్టాలి అనుకుంటే ఈ పెద్ద ట్రే వచ్చేసి మనకి 120 నుంచి అబవ్ ఉంటాయి అన్నమాట. అదే చిన్న ట్రేస్ అనుకోండి, మోడల్ని బట్టి లోటస్ మోడల్ అయితే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, 80, 90 లేదంటే 100 ఆ రేంజ్లో ఉంటాయి. నార్మల్గా ఇలా ప్లెయిన్ అంటే కొంచెమే డిజైన్ వచ్చి రౌండ్ టైప్ ఉన్నవైతే మనకి 80, 85 అలా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఇవన్నీ అన్నమాట. ఒక ఆడపిల్లకి సంబంధించినవి మేకప్ కిట్లా ఉంటాయి అని చెప్పేసి అన్నీ ఒకటి తీసుకొని వేసాం అనమాట. చిన్నవి జస్ట్ ఒక చిన్న మేకప్ కిట్లా తనకి ఉంటాయి అని చెప్పేసి అలా తీసుకున్నాం అనమాట. సో వీక్ డే కాబట్టి ఏంటంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడము అవన్నీ పనులు అందరికీ కామన్గా ఉండేవి. అండ్ నైట్ కూడా ఏంటంటే మేము ఇవన్నీ చేస్తామన్నాం అనుకోండి, ఏ పిల్లలు కోఆపరేట్ చేయరు మా అందరికీ. సో వాళ్ళని ఒకరు ఇంట్లో పెట్టుకొని మేము ఒక ఇంట్లోకి వెళ్ళి అందరూ ఇవన్నీ కంప్లీట్ చేసామన్నమాట. సో చాలా రోజుల తర్వాత అయితే మేమందరూ కలవడము. ఇంతకుముందు అయితే వినాయక చవితి అలా ఏదో ఒక అకేషన్లో కలిసేవాళ్ళము. ఈ మధ్య అందరూ చాలా బిజీగా ఉంటున్నాం అన్నమాట. ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోతున్నాం. చివరికి ఇవాళ అయితే ఈ 4 ప్లేట్స్ రెడీ చేసాం. మార్నింగ్ వచ్చేసి 5th ప్లేట్ చెప్పాను కదా, ఫ్లవర్స్ వచ్చి 5th ప్లేట్లో పెట్టామన్నమాట. సో అందరూ అట్లా పట్టుకుని వెళ్ళి అక్కడ ఇచ్చి ఫోటో తీపించుకుని తనకి ఇచ్చామన్నమాట బొట్టు పెట్టి. సో
అండ్ మార్నింగ్ వచ్చేసి వాళ్ళు డెకరేషన్ అది కింద అపార్ట్మెంట్లో అని చెప్పేసి కింద పెట్టుకున్నారనమాట. సో డెకరేషన్ వాళ్ళు మార్నింగ్ వచ్చి చేస్తున్నారు. మా చిన్నోడిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు తీసాను అనమాట. సో చెప్పాలంటే ఇక్కడ మన ఫంక్షన్ హాల్స్లో కన్నా ఇంట్లో చేసుకోవడం చాలా ఉత్తమం. నాకైతే మా వాడి బర్త్డే చేసిన తర్వాత రిలీజ్ అయిందనమాట అది. సో మేమందరం అక్కడ జస్ట్ ఒక సెల్ఫీ కింద తీసుకున్నాం. ఇవి వాళ్ళు అరేంజ్ చేసి పెట్టినాం అనమాట. ఇంట్లో స్వీట్స్ అన్నీ తీసుకొస్తారు కదా, సో అవన్నీ కూడా మంచిగా బాస్కెట్లో వేసి వీళ్ళు రెడీ చేసి పెట్టారు. అండ్ పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారనమాట టైంకి. నేను పాపనైతే తీయలేదు వీడియో, ఎందుకంటే దిష్టి అది తగులుతుందని చెప్పి నేను పాపనైతే ఇక్కడ కూడా వీడియోలో మెన్షన్ చేయలేదు. అండ్ మేమందరం అట్లా కూర్చొని ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇదంతా మాకు మెమరీగా ఉంటుంది. అండ్ సో తర్వాత వచ్చి పిల్లలు లంచ్ చేస్తున్నారు. మేమందరూ కూడా లంచ్కి వెళ్ళాం అనమాట. సో అన్నీ క్యాటరింగ్ వాళ్ళు కింద పెట్టేశారు. సో ఇవన్నీ వెరైటీస్ అనమాట. ఫంక్షన్ అయితే బాగా హ్యాపీగా జరిగింది. అండ్ అందరూ కిందే ఉండడం వల్ల సో మా అందరికీ కూడా మంచిగా చాలా రోజులకి కలిసినట్టు అయినట్టు అయింది. సో ఫంక్షన్ కూడా బాగా అయిందనమాట. సో లాస్ట్ ఇట్లా ఫుడ్ ఇవన్నీ తీసుకొని అందరూ మళ్ళీ కూర్చుని కొంచెంసేపు మాట్లాడుకుంటూ అట్లా కొంచెం టైం స్పెండ్ చేసి లంచ్ టైంలో ఇలా కొంచెంసేపు అన్నా అట్లీస్ట్ కలిసి మాట్లాడుకోవడానికి స్పెండ్ చేయడానికి అయితే కొంచెం టైం అయితే దొరికింది అనిపించింది. సో మీ అందరికీ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.